మమ్మీ ఆ ఆకులు ఎందుకు తెంపినవే? ఈ చెట్టు చూసినావా? చూడు. పద చెప్పుకుంటూ నడుస్తాం, అది చేద్దాం. అయితే ఈ ఆకులు చిన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పేపర్ ప్లేట్స్ లేకపోయేటివి. అయితే ఇట్లా కొండకి అట్లా నడుచుకుంటూ మా బావి కొండ దగ్గర ఉండేటివి. అట్లా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఊరికే వెళ్ళకుండా ఇలాంటి ఆకులని ఇటు చూడు ఇలాంటి ఆకులను తెంపుకొని మన కొబ్బరి చీపురు ఉంటుంది కదా, కొబ్బరి చీపురు పుల్లలతో వీటిని పేపర్ ప్లేట్స్ లాగా తయారు చేసేదాన్ని. అదేలా ఇలా ఇలా ఉంటుంది కదా. ఆకులు తెంపేస్తే తినేవాళ్ళ, ఆకులలోనే తినేవాళ్ళం అప్పుడు. ఇలాంటి ఆకులలో తింటే ఎలాంటి క్యాన్సర్ రాదు. ఇప్పుడు పేపర్ ప్లేట్స్లలో తింటుంటే క్యాన్సర్ అంటారు కదా. ఇలా గుచ్చుకొని ఇలా ప్లేట్ లాగా తయారు చేసుకొని ఇంట్లో ఫుడ్ తినేవాళ్ళం ఇట్లా. అయితే అప్పుడు అమ్మమ్మకి ఎంతమంది, దాదాపు 10 మెంబర్స్ పిల్లలు. ఆ 10 మెంబర్స్కి మేము, మా మమ్మీకి 5, మా చిన్నమ్మకి 3, ఇంకో చిన్నమ్మకి 2, ఇంకా 4 మామలకి, ఇంకిద్దరు చనిపోయిండ్రు. ఇంక 4 మామలకేమో వాళ్ళకి 2, ఒకరికి 3. ఇంత జనం ఉండేవాళ్ళ ప్లేట్స్ సరిపోకపోయేది జనం వల్ల. ఇంతమంది ఉండేవాళ్ళం కదా. మళ్ళీ అత్తమ్మ మామయ్య, మళ్ళీ అత్తమ్మ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు, ఇప్పుడు మా నానమ్మ తాత వాళ్ళు, వీళ్ళందరూ వస్తే పేపర్ ప్లేట్స్, ఇంట్లో ఉన్న ప్లేట్స్ సరిపోకపోయేది కదా. అప్పుడు అట్లా బావి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ప్రతిరోజు పనిలాగా వీటిని తెంపుకొని వచ్చి ఇస్తరాకులు లాగా పేపర్ ప్లేట్స్ లాగా వీటిని అల్లి ఒక దగ్గర మంచిగా ఇట్లా లడీలాగా తయారు చేసుకొని పెట్టుకునేవాళ్ళు. అప్పుడు చుట్టాలు వస్తే ఈ ఆకు పేపర్ ప్లేట్లోనే తినేవాళ్ళు.